UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఉన్న హ్యాండ్ ఇన్ బర్డ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ బర్డ్స్ అండ్ బుషెస్ అనేది మనం చదువుతూ ఉంటాం కదా. హ్యాండ్ ఇన్ బర్డ్ని ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వదులుకోరు. సార్ ఇప్పుడు నెక్స్ట్ టీటీడీ చైర్మన్ ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ మ్యాక్సిమం బిఆర్ నాయుడు గారికి ఖరారు అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో వేరే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎవరికి ఇవ్వాలని మీరు భావిస్తున్నారు? ఎందుకంటే గత టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు 45 టైమ్స్ అయ్యప్ప మాల వేసుకున్న వ్యక్తి, అలాంటి వ్యక్తి ఒక మంచి వ్యక్తి కాబట్టి మేము ఆయనకి ఇచ్చామని అంటారు. ఇప్పుడు బిఆర్ నాయుడు గారు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా? ఎప్పటికీ కాదు. మాకు నేను విజయనగరం కాలేజీలో చదువుకున్నా, విజయనగరం మాన్సస్ ట్రస్ట్ స్కూల్లో చదువుకున్నా. విజయనగరం సమైక్య జిల్లాక విజయనగరం వైజాగ్ శ్రీకాకుళం కలిసి ఉన్న దగ్గర నుంచి పూసపాటి వాళ్ళు చేసిన సేవ విద్యా వ్యవస్థలకి అండ్ సింహాచలం దేవస్థానంకి అండ్ దేవస్థానం మాన్యాలకి పంచిన దానిలో అంత ఉదారత చాటుకున్న మహా మనిషి పూసపాటి అశోక్ గజపతిరాజు గారు. ఆ మహామనిషి తప్ప నాకు ఇంకెవ్వడూ కనబట్టలేదు. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఆయనకి రాజకీయ పరంగా ఆయన ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్యారెక్టర్. ఓకే, వెరీ 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 డౌన్ టు ఎర్త్ పర్సన్. అంటే ఇన్ ద సెన్స్ హంగు ఆర్భాటాలు అలాంటివి ప్రదర్శించే మనిషి కాదు. అలాంటి వ్యక్తి కనుక నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ అయితే మాత్రం దేవదేవుడి సన్నిధానంలో సేవలు అనిర్వచనీయంగా జరుగుతాయి. ఒక్క కల్మషం లేకుండా జరుగుతుంది. బికాజ్ ఈజ్ అ వెరీ 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 ట్రాన్స్పరెంట్ మనిషి, కల్మషం లేని మనిషి. తర్వాత ఒక అనా పైసా చెత్త చెదరని ఎంటర్టైన్ చేయని మనిషి. అలాంటి గొప్ప వ్యక్తి వలన మాలాంటి వాళ్ళు ఆయన సంస్థల్లో చదువుకుని బయటకు వచ్చిన వాళ్ళం. అంచేత ఆ ప్రమాణాలు ఎలా పాటిస్తారో నాకు తెలుసు. ఆ విద్యాబుద్ధులు చెప్పిన మహనీయుల్ని రిక్రూట్ చేసిన సంస్థ మాన్సస్ ట్రస్ట్కి ఆ జన్మంతో నేను రుణపడి ఉంటాను. ముఖ్యంగా చదువుకున్న పిల్లలు విజయనగరం వైజాగ్ శ్రీకాకుళంలో ఆయన చేసిన సేవ అనిర్వచనీయం. అలాగే సింహాచలం దేవస్థానంకి ఆ ఎంత మాన్యాన్ని పంచాడో ప్రజల కోసం అన్నది. ఇవాళ మార్కెట్ కూడా ఆయన గుర్రం సాల వాటిని ఏ విధంగా ఉదారంగా ఇచ్చాడు. విజయనగరం చరిత్రలో ఆయన స్మరించుకోని వ్యక్తి ఉన్నాడు. మా పైడితల్లమ్మ వారి సాక్షిగా అక్కడ జరిగే కైంకర్యాలు కూడా విజయనగరం జిల్లా కేటలకి ఆ సింహాచలం దేవస్థానానికి ఆయన చేస్తున్న ఆ చుట్టుపక్కల మన్యాలకి చేస్తున్న దానికి అలాంటి వ్యక్తి రియల్లీ ఏ ట్రూ పర్సన్ టు డిజర్వ్ టీటీడీ చైర్మన్. ఓకే, నేను ప్రత్యక్షంగా ఆయన ఎమ్మెల్యే కానీ ఎంపీ కాని కాబట్టి అలాంటి ఆయన్ని కాదని ఇంకా ఎవరికి ఇచ్చిన అర్హత లేనోడు ఎవరండి బిఆర్ నాయుడు. ఏం స్థాయి ఉందని అలాంటి వ్యక్తికి ఏ ప్రాతిపదిక మీద ఇస్తారు టీటీడీ? కంపారిటివ్గా ఇంత గొప్ప వ్యక్తి ఇక్కడ కనబడుతున్నప్పుడు సార్ మనకి ఒక వెసులుబాటు లేనప్పుడు ఏదైనా అనుకోండి. ఇవి రాజ్యసభకి బిజినెస్ వాళ్ళని మరతేసి బ్యాంకులను లూటీ చేసి వాళ్ళందరినీ పంపిస్తుంటారు కదా, ఆ బ్యాచ్ల్లో తగలబెట్టుకోమన్నాడు. మాకు ఆ సంబంధం లేదు. కానీ దేవదేవుడికి ఇలాంటి ఉపద్రవాలు మాట్లాడుతున్న వ్యక్తులు ఉన్న పరిస్థితుల్లో నిజమైన పరిరక్షకుడు అశోక్ గజపతిరాజు గారు లాంటి వ్యక్తి ఈజ్ ద టాలెస్ట్ మ్యాన్ ఇప్పుడున్న స్టేట్లో. ఆయనకన్నా గొప్ప వ్యక్తిత్వం నాకైతే కనబడ్డు వ్యక్తిగతంగా. ఎందుకంటే ఆయన నిరాడంబరత అండ్ ముఖ్యంగా ఆయన కండక్ట్ అయ్యే విధానం. అండ్ ఈ రోజు దాకా సింహాచలం దేవస్థానం మీద ఒక్క మాట విన్నారు మీరు ఎప్పుడైనా? ఆ పోస్ట్మార్టం ఆధ్వర్యంలోనే, ఇంక్లూడింగ్ మొన్న అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ అన్నయ్య గారి అమ్మాయిని కూడా ఇచ్చిన తర్వాత కూడా ఎప్పుడైనా చిన్న పొరపాటు విన్నారు మీరు? అంచేత ఆ కుటుంబానికి ఆ వంశానికి అంత క్రెడిబిలిటీ ఉంది. అలాంటి వ్యక్తి మనకి ఇంకా నిలువెత్తి మనిషి ఉన్నప్పుడు ఇంకో ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయడం బండబోతుంటాను నేను. సార్ అదే బిఆర్ నాయుడు గారికి ఒక మంచి చేస్తారనే ఉద్దేశంతో కూడా అలా ఏం చేశారు ఇప్పుడు చెప్పనండి? అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకున్న ఛానల్ అంతా గడిపడం తప్ప ఏమైనా పనికొచ్చిన విషయం ఒకటే ఉందా? ఇప్పుడు నిజాలు చెప్పాలి. ఏం నిజాలండి? ఒకే పార్టీకి కొమ్ము కోసుకుని ఎప్పుడైనా చర్చలు వేదికలు ఒకే పార్టీ పరంగా నడుచుకునే వ్యక్తికి ఈ ఒక జర్నలిజానికి న్యాయం చేయలేని వ్యక్తికి ఏం మాడాలా? ఇప్పుడు జర్నలిజం అంటే నాకు తెలిసి బ్యాలెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఒక అబద్ధాన్ని పోర్ట్రేట్ చేసుకుంటూ ముందుకెళ్ళే కార్యక్రమం తెరలేకపోతే ఏ ప్రాతిపదిక మీద మీరు కన్సిడరేషన్స్ ఇవ్వాలి చెప్పండి? అది కూడా మా దేవదేవుడి సన్నిధి, హిందూ మనోభావాలకు సంబంధించిన విషయం. అక్కడ ఉంటే ఆయన బెస్ట్ అని అనుకుని అలా సెగ్మెంట్ కూడా చూసుకోవచ్చు. కాయిన్ హ్యాస్ 2 ఫేసెస్ అని చెప్పి బిఆర్ నాయుడు ఈజ్ ద రైట్ పర్సన్ టు బికమ్ ఏ టీటీడీ చైర్మన్ అంటూ కూడా చెప్పుకోవచ్చు కదా మనం. అది ఆప్షనే కాదన్నప్పుడు నేను ఎలా విశ్లేషిస్తాను దాని గురించి? ఐఎమ్ నాట్ గివింగ్ కన్సిడరేషన్ ఫర్ ఇట్. ఓకే, ఇప్పుడు నాకు సనాతన ధర్మ పరిరక్షకులు ఉంది, గరికపాటి గారు ఉన్నారు, చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు, అండ్ అశోక్ గజపతిరాజు గారు నిలువెత్తు నిదర్శనం. రాష్ట్రంలో ఆయన ఒక దేవస్థానాలకు చేసిన సేవ, విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలో ఆయన కింద ఉన్న ఎన్ని గుళ్ళు ఎన్ని మాన్యాలు ఎన్ని చక్కబడుతున్నాయో తెలుస్తున్న విషయంలో అలాంటి వ్యక్తికి, అనుభవం ఉన్న వ్యక్తికి ఇచ్చుకొని దాన్ని పరిరక్షించుకోవడం సులువు అవుతుందా? కాశీలాంటి దగ్గర ఆయన ఇచ్చిన ఉదారతలు ఎన్నున్నాయో తెలుసు సార్. ఆయనవి విజయనగరం మహారాజు గారు ఇచ్చినవి చౌట్రీలు అవన్నీ ఎన్నున్నాయో అందరిని అడగని చెప్తారు. సో అలాంటి అనుభవం ఉన్న ఒక మహామనిషి అక్కడ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు కాదని ఎవరికి ఇస్తారు? అది ఖచ్చితంగా ఆక్షేపణ. ఓకే సార్, ఆప్షన్ నీడ్ టు బి ఎక్స్ప్లోర్డ్ అన్న దగ్గర గత అనుభవాలని చూసుకుంటే లెక్కర్ కింగులకి ఇలాంటి వాళ్ళందరికీ ఇచ్చుకున్నారు అక్కడ.
అలాంటి వాళ్ళకన్నా ఈయన కడిగిన ముత్యం ఈయన బంగారం లాంటి మనిషి మా విజయనగరం జిల్లాకి. ఇంకేముంది, ప్రభుత్వం మీదే కదా మళ్ళీ. ఆయన మీద ఎవడన్నా మాట్లాడేవాడు కూడా ఎవడు ఉండడు. సార్